ఎంత దీనుడంటే అండి, తనను 30 వెండి నాణేలకు అమ్మి వేయటానికి సిద్ధపడిన ఇస్కరియోతు యోధా పాదాల దగ్గర తల వంచాడండి. అమ్మటానికి సిద్ధపడిపోయిన ఇస్కరియోతు పాదాల యొద్ద కూడా తల వంచి తన పాదాలు కడిగాడండి. 12 మంది శిష్యుల పాదాల యొద్ద వంగి ఒక దీనుడుగా, నడుమునకు తువాలు కట్టుకుని ఒక దాసుడుగా, దీనుడుగా ఆయన 12 మంది పాదాలను కడిగిన దీనత్వము ఆయన యొక్క దీనత్వం. ఏ గురువు శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం భూ ప్రపంచంలో ఎక్కడ మనం చూడమండి, ఎక్కడ చూడలేము. గురువు ఎక్కడో ఉంటాడు, శిష్యుడు ఎక్కడ ఉంటాడు? పాదాల దగ్గర ఉంటాడు. శిష్యుడు యొక్క స్థానం ఎక్కడ? పాదాల దగ్గర. గురువు యొక్క స్థానం పైన. కానీ ఈ గురువు అలాంటి గురువు కాదు. ఈ రాజు అలాంటి రాజు కాదు. ఈ రాజు పాదసేవ చేయించుకునే రాజు కాదు, పాదాలు కడిగే రాజు అండి. అంత దీనుడు. 12 మంది కూర్చుంటే 12 మంది పాదాల యొద్దకు వెళ్ళి వారి పాదాలను కడిగి వారి పాదాలను తుడిచాడండి. ఎంత దీనత్వం ఎవరికి వస్తుందండి? ఎవరైనా ఏదైనా కృష్ణాగారు నన్ను ఏదైనా అన్నాడనుకో, ఏదైనా అన్నారనుకో, ఏ కృష్ణాగారి మొహం నేను చూస్తానా? రాంబాబు గారు ఏదైనా అన్నాడు, నన్ను ఏదో అన్నాడని నాకు తెలిసింది, ఇక రాంబాబు మొహం చూస్తానా? కృష్ణాగారి మొహం చూడగలనా? అది మానవ నైజం. కానీ ప్రభువులో అది లేదండి. ఇస్కరియోతు యోధా అమ్మేస్తాడని అమ్మేయటానికి వెళ్ళి బేరం కుదుర్చుకుని ఇక్కడ ప్రభు బల్లలో కూర్చున్నాడు. అలాంటి వాడి పాదాల దగ్గర కూడా కూర్చుని వాడి పాదాలు, అతని పాదాలు కూడా కడిగాడు. అంత దీనత్వం అండి. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు, నేను దీన మనస్సు కలవాడను. ఎలాంటి వాడండి? నేను దీన మనస్సు నేను సాత్వికుడను, దీన మనస్సు. నీ రాజు సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. నీ రాజు ఎవరు? సాత్వికుడు, దీన మనస్సు కలవాడు. అలాంటి రాజు విజయోత్సవముతో యెరూషలేము పట్టణానికి వెళ్ళాడు.